కార్ అయితే నడి రోడ్లో ఆగిపోయింది. రేడియేటర్లో నీళ్లు లేవు. తర్వాత వచ్చి మొత్తం ఏసీ వేస్తుంటే గరగర గరగర శబ్దం వస్తుంది. ఏదో కట్ అయిపోయాయి లోపల. ఈ రేడియేటర్లో నీళ్ళు అయితే చాలా నీళ్ళు తెచ్చి పోసా కానీ స్టార్ట్ అవ్వట్లేదు. హారు ఫుల్ అయిపోయింది అనమాట. అదే వేడి ఎక్కువ అయిపోయింది. ఇంకేం చేసేది లేక మా కోయటామ అయితే లోపల ఉడికిపోతుంది. కోయట పిల్లోడు వచ్చి కోయటామని తీసుకెళ్ళిపోయాడు. నేనైతే ఎర్ర టెంటకి ఎత్తి నిలబడిపోయాను. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అమ్మ జీవితం కోయటంలో వెళ్ళిపోతారు, మనం ఏంద్ర రోడ్డు మీద ఉంటామని. ఏం చేద్దాం, తప్పదు కదా. అక్కడి నుంచి చిన్నగా తీసుకుని వచ్చి ఇక్కడైతే పెట్టేశాను. అక్కడ స్టార్ట్ అయింది రోడ్లో ఎందుకులే అని చెప్పి పార్కింగ్లో తెచ్చి పెట్టాను. ఎండ చూస్తే బీవస్తం కాస్తుంది చూడండి, 45 degrees కాస్తుంది. మా కోవేటి వాడైతే లారీ వస్తుంది ఎక్కించుకోపోతుంది అన్నాడు. అంతలేక లారీ అయితే వచ్చేసింది. దీంట్లో అయితే ఎక్కించుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు పైకి అయితే కారు పెట్టేశాను. ఇక్కడ నుంచి షులోబియా ఏరియాకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు కారు ఆగిపోయింది కూడా షులోబియా ఏరియాలో అనమాట. షులోబియా సన్నాయికి అయితే వచ్చేస్తాం. ఇంకా ఈడైతే మసిరివాడు వస్తాను ఫస్ట్ నీళ్ళు బాటలు అయితే ఇచ్చాడు, నీళ్ళు తాగు ఎండకి ఎండిపోయింటావు అని. షులోబియా సన్నాయికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు షులోబియా సన్నాయికి వచ్చిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళ షాప్కి తీసుకొని అయితే వచ్చాడు. ఇక్కడ చెక్ చేసిన తర్వాత వాడు రేడియేటర్ ఏం ప్రాబ్లం లేదు, లోపల కట్టలు తెగిపోయాయి ఏసీకి అని చెప్పాడు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయి.